బైబిల్లో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. నా గర్దింపుకు విసుక్కుడి. అంటే నేను గర్దిస్తూ ఉంటాను, పదే పదే నీతో మాట్లాడుతూ ఉంటాను, పదే పదే తప్పు నీలో ఉందని చూపిస్తాను. చూపించినప్పుడల్లా నువ్వు సరి చేసుకోవాలి. కానీ మాట్లాడితే నాలో తప్పులు చూపిస్తా ఉన్నాడు, మాట్లాడితే నాలో పాపం ఉందని చూపిస్తా ఉన్నాడు, మాట్లాడితే నేను చేసేది అంత తప్పు అన్నాడు. ఇది పెట్టుకుంటే తప్పు, అక్కడికి వెళ్తే తప్పు, ఎక్కడికి వెళ్తే తప్పు, ఇది చేస్తే తప్పు, ప్రతిదీ తప్పు 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 అన్నాడు. కాబట్టి పాస్టర్ గారు వద్దు, దేవుడు వద్దు. అంతేనా? నా గర్దింపును విసుకకుడి అంటే దేవుడు ఏం చేస్తాడంటే నీకు విసుగు పుట్టేలా నిన్ను గర్దిస్తాడు. దాని అర్థం అది ఎలాగా? నీకు చిరాకు పుడుతుంది. నీకు ఎలా పుడుతుంది అంటే కొట్టు దగ్గరికి కుర్రోని పదే పదే పంపించావు అనుకో, ఏం చేస్తాడు? ఒకసారి సబ్బు తీసుకురమ్మని, ఒకసారి షాంపూ తీసుకురమ్మని పంపిస్తావాడు. ఏం చేస్తాడు? అమ్మా నా బుర్ర తినేస్తున్నావు నువ్వు, నాకు ఇసుగు పుట్టేస్తున్నావు, నాకు కోపం వచ్చేస్తుందని అంటాడు. ఎందుకని? ఒకేసారి తెమ్మంటే కోపం రాదు, పదే పదే తెమ్మంటే. దేవుడు కూడా అంతే. నా గర్దింపును విసుగు కూడా అంటే నీ కోపం పుట్టించేలా గర్దిస్తాడు. అదినా ఒక్కసారి నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇదేం కాదు. నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ప్రతి వారం నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవడానికి నువ్వు విసుక్కుండా ఉంటే అది నీ జీవితానికి మంచిది. నువ్వు విసుకావు అనుకో, దేవుడు వద్దు ఎవరు వద్దు వెళ్ళిపోతావు. అర్థమైందా? ఈరోజు దేవుని దగ్గరికి ఎంత స్పీడ్గా వస్తున్నారో, దేవుణ్ణి ఎంత స్పీడ్గా నమ్ముకుంటా ఉన్నారు, అంతే స్పీడ్గా బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకని? ఇది మార్చుకోవడం ఇష్టం ఉండదు. ఏది? ఇది మార్చుకోవడానికి ఇష్టం ఉండదు. మన బుద్ధులు మార్చుకోవడానికి ఇష్టం ఉండదు. మన ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టం ఉండదు. అందుకని అక్కడైతేనే బాగుంది అని ఏం చేస్తారా? గోడకి బంతిని కొడితే ఎంత స్పీడ్గా వెళ్తుందో మరలా అంతే స్పీడ్గా దేవుళ్ళలోకి ఎంత స్పీడ్గా వస్తున్నారు, అంత స్పీడ్గా లోకంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి దేవుని గద్దింపును లోబడకపోవడమే. అంటే దేవుడు ఏం చేస్తాడంటే విసుగు పుట్టే వరకు, దేవుడి మీద విసుగు పుట్టేంత వరకు దేవుడు నిన్ను గర్దిస్తూనే ఉంటాడు. ఆ గర్దింపుకు నువ్వు లోబడితే నీ మీద తైలాభిషేకం ఉంటుంది. ఆ గర్దింపుకు లోబడకపోతే నీ జీవితంలో ఏముండదు? అభిషేకం, దేవుని ఆత్మ మీ మీద ఉండదు. నా గర్దింపును విని తిరుగుడి. ఆయన గర్దింపును విడిగి తిరిగితే, ఆయన గర్దింపును లక్ష్య పెడితే మన జీవితాలకు ఘనత కలుగుతుంది. ఆయన గర్దింపును లక్ష్య పెడితే మనం బుద్ధిమంతులుగా మార్చబడతాం. ఆయన గర్దింపుకు లోబడితే మన జీవితాలకు ఏం కలుగుతుందో తెలుసా? వివేకం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. ఏ బుద్ధి? బుద్ధిహీనుడు దేవుడు లేడని బుద్ధిహీనుడు పాస్టర్ గారితో అండంట, పక్క వాళ్ళతో అండంట, ఇంటి పక్క వాళ్ళతో అసలు అండంట, స్నేహితులతో అండంట. బుద్ధిహీనుడు దేవుడు లేడని ఎక్కడ అనుకుంటాడంట? ఎక్కడ అనుకుంటాడా? వాడి హృదయ స్థానంలో ఏమనుకుంటాడంటే దేవుడు లేడు 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 అనుకుంటాడు. అందుకని వాడు బుద్ధిహీనుడు. దేవుడు ఉన్నాడు 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 నన్ను గర్దిస్తున్నాడు అనుకుంటే వాడు ఎవడో తెలుసా? బుద్ధిమంతుడు. అందుకే నా గర్దింపును లక్ష్య పెట్టువాడు బుద్ధిమంతుడగును. హల్లెలూయా, హల్లెలూయా.